హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ ఎంఎస్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మారుమూల ప్రాంతంలో పుట్టి అతి నిరుపేద కుటుంబంలో జన్మించిన ఎన్నో అంచెలంచెలుగా ఎదిగి ఎందరో మన్ననలు పొందిన మన వేద సాయి చందన్న మీకందరికీ బాగా సుపరిచితమే. ఆయన ఆటలతో, ఆయన పాటలతో, ఆయన సామాజిక ఉద్యమాలతో అందరి యువతను వృత్తలూగించాడు. పాలమూరు పిల్లగాడు అతి చిన్న వయసులోనే ఎంతో పేరు ప్రఖ్యాత సంపాదించుకున్న మన సాయి చందన్న వర్ధంతి రేపు. మక్తల్ నియోజకవర్గం, వనపర్తి జిల్లా అమరచింతలో రేపు అనగా 29/6/2025 ఆదివారం రోజున ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణ ఉంది. ఆయన విగ్రహ ఆవిష్కరణలో అందరూ ఆయన 2వ వర్ధంతి సందర్భంగా అతి భారీ సంఖ్యలో జన సంద్రోహం మధ్యన ఆయన భారీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. మన సాయి రజని గారి ఆధ్వర్యంలో. ఆయన పేరు అంటూ తెలవని వారు లేరు. అటు యువతలోను, ఇటు పార్టీలోను, ఇటు సాంస్కృతిక కార్యక్రమాలను ఆయనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి ఆయన. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎందరో మహానుభావుల, ఎందరో మేధావుల యొక్క మన్ననలు పొందిన మన సాయి చందన్న మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన కష్టాలు, సుఖాలు, ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చినాక అన్నీ ఆయనకు తెలుసు. ఆయన పాటలతో, ఆయన మాటలతో స్టేజ్, అది ఏ స్టేజ్ అయినా సరే, ఏ కార్యక్రమం అయినా సరే, ఏ ప్రోగ్రాం అయినా సరే, ఆయన చాలా ఉన్నంతసేపు, ఆయన మాట్లాడుతున్నంతసేపు ఎంతో చక్కగా, ఎంతో నిశ్శబ్దంగా, ఎంతో క్రమశిక్షణ సాగేది ఆ కార్యక్రమం. అది ఏ కార్యక్రమమైనా సరే, సామాజిక కార్యక్రమం కానీ, పార్టీ కార్యక్రమం కానీ, ఇంకా ఏ కార్యక్రమమైనా ఆయన పాటలతో జనాలు సమయాన్ని మైపర్పించేవారు. అంత గొప్పటి మేధావి ఈరోజు మన మధ్యన లేకపోవడం మనందరికీ చాలా బాధాకరం. చిన్న స్థాయిలోనే, చిన్న ఏజ్లోనే ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మన సాయి చందన్న గారికి రేపు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహ ఆవిష్కరణ ఉంది. ఈ అమరచింతకు అందరూ వచ్చి వేల సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.